ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఫీర్జాదీగూడలోని తన ఛానల్ కార్యాలయంలో మాట్లాడిన మల్లన్న బీసీలకు 42% రిజర్వేషన్లను పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వంలోని కొందరు కవితతో కలిసి నాటకాలాడుతున్నారని ఆరోపించారు. దాడి అంశంలో కవితదే తప్పు అని తెలుసుకుని బీఆర్ఎస్ నేతలే మౌనంగా ఉంటే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మద్దతు పలకడాన్ని మించిన దౌర్భాగ్యం లేదని వ్యాఖ్యానించారు. తన ఆఫీసుకు వచ్చి తన సిబ్బందిపై దాడి చేసి తిరిగి తనపైనే హత్యాయత్నం కేసులు పెట్టడం చూస్తూ ఉంటే వారి డ్రామా అర్థం అవుతోందన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, చీకటి ఒప్పందాలు, హత్యాయత్నాలు జరిగినా బీసీ ఉద్యమం ఆగదని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు జైన్ కావడానికి రంగం సిద్ధమైండే. ఇప్పటికి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అనధికారిక అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతా ఉంది. ఇది స్పష్టమైతా ఉంది. లేకుంటే 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ వ్యవహారం ఏదైతే ఉందో అది తేలక ముందుకే, అది పట్టాలెక్కక ముందుకే ఈమె సంబరాల కార్యక్రమాలు చేసుకోవడము, అటు ప్రభుత్వం ఈమెకు మద్దతుగా నిలబడము, ఇవన్నీ చూస్తా ఉంటే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీతో మిలాఖాత్ అయిన విషయం స్పష్టంగా అర్థమైతా ఉంది.